అండి, ఎట్లుండ్రు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మేమైతే చేనుకు వచ్చినాం. మాది కూరగాయలు వేసిండ్రు, తోట అయితే చూడడానికి వచ్చినాం. చూడండి ఫ్రెండ్స్, ఇగో క్యాలీఫ్లవర్, ఇగో పువ్వు వచ్చిందండి ఇక్కడ. ఇంకో ఇక్కడ పెట్టినామండి. ఇగో ఇక్కడ వస్తుంది మధ్యలో. ఇగో ఇది చిన్నగా వచ్చింది. ఇంకో కంది చెట్లు వేసినామండి. ఇంకో వంకాయ చెట్లు, అగో చిక్కుడుకాయ, ఇంకో ఇక్కడ బెబ్బరికాయ కూడా అయ్యిందండి. చూడండి, ఇగో ఇగో ఇంకున్నాయి, రండి చూపిస్తా. ఇంకో మిరపకాయలు కూడా అయినాయి. అన్ని మిక్స్డ్ వేసి ఇక్కడ ఇంకేమో పెద్దగా అయినది. ఇగో టమాటాలు కూడా అయినాయండి. దీంట్లో గడ్డ అయితే బాగా అయ్యింది. చిన్న చిన్న టమాటాలు అండి, చూడండి. ఇగో చిన్నగా ఉన్నాయి టమాటాలు. ఇంకో అది రా బెబ్బరికాయ తీగ. ఇగో ఇది తెల్ల చిక్కుడుకాయ చెట్టు అండి. ఇంకో ఇక్కడైతే ఇంకా కాపు రాలేదు, ఇంకా అక్కడ ఉంది, చూపిస్తాను ఫ్రెండ్స్. వంకాయలు ఇగో పూతలు పట్టినాయి, అక్కడ ఉంది ఫ్రెండ్స్, చూపిస్తా పదండి. టమాటాలు చూడండి, ఇంకో మస్తు అయినాయి. ఇవి కాకపోతే ఇట్లా కట్టెలు వాటి పైకి కట్టాలండి, భూమికి పడినాయి అన్ని. టమాటాలు అయితే ఖరాబ్, మస్తు టమాటాలు అయినాయి. ఇంకో దగ్గరికి చూపిస్తాను. ఇంకో చూడండి, మస్తు టమాటాలు అయినాయి. కాకపోతే భూమికి మొత్తం భూమికి పడింది. కట్టెలు కట్టి పైకి ఇది చేస్తే బాగుంటుందండి. ఇంకో ఇక్కడ చూపి, ఇగో మొత్తం ఇట్లా అయినాయి టమాటాలు. మేము తినేమంటాము, టీ కోసం అని పెట్టుకున్నామండి. అది లూజ్ అల్లుకున్న పచ్చిగుందని సైడ్ పోడితే. టమాటాలు అయితే మస్తు అయినాయి ఫ్రెండ్స్, కాకపోతే దీంట్లో కలవాలి. ఇంకో తోటకూర అయ్యింది. టమాటా చెట్లు, ఇగో ఇక్కడ మిరప చెట్లు పెట్టిన. చిక్కుడుకాయ అండి, ఇది నల్ల చిక్కుడుకాయ. పూత అయితే మస్తు వచ్చింది. గడ్డి కూడా మస్తు వచ్చిందండి. టమాటాలు అయితే సూపర్ మస్తు వచ్చినాయి. పెద్దగా అయినాయి టమాటాలు. ఇవి ఇట్లని పైకి ఇట్లా కడితే, కొంచెం కట్టెలకి ఇట్లా కట్టినాం అనుకో నీట్గా ఉంటుందండి. భూమికి పడి కాయలు ఖరాబ్ కావు. ఇంకో మిరపకాయలు కూడా అయినాయి చూడండి. మిర్చి కూడా అయ్యింది, ఇగో పెద్దగా అయ్యింది. ఇంట్లో తినడానికి పెట్టుకున్నాము, అక్కడైతే ఇంకా పెద్దగా పెట్టిండ్రండి తోట. ఇది మాత్రం తినడానికి. అక్కడ క్యాబేజీ, వంకాయ అవన్నీ ఉన్నాయి. సరే అండి, నచ్చిందా మీకు? నచ్చలేదా కామెంట్ చేయండి ప్లీజ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.